అవి సమ్మర్ హాలిడేస్. సిరి, రాము, లత సమ్మర్ హాలిడేస్కి విలేజ్లో ఉన్న తమ తాతయ్య ఇంటికి వెళ్ళారు. తాతయ్య వేసవి సెలవుల్లో మనవళ్ళు మనవరాలతో తన సమయాన్ని గడిపేవాడు. ప్రతి సాయంత్రం ఆయన వాళ్ళని ఎడ్ల బండిలో గ్రామం చుట్టూ తిప్పేవారు. పిల్లలు చల్లని గాలి, బండి చక్రాల శబ్దం, పచ్చని పొలాలు చూస్తూ ఎంతో ఆనందించేవారు. ఒకరోజు సాయంత్రం అలా వెళ్తుండగా వాళ్ళు పెద్ద మామిడి చెట్టును చూశారు. ఆ చెట్టు నిండా ఎన్నో పచ్చి మామిడికాయలు కాసి ఉన్నాయి. తాతయ్య, మాకు పచ్చి మామిడికాయలు కావాలి అని పిల్లలు అరిచారు. తాతయ్య చిరునవ్వుతో పొడవైన కర్ర తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలను కొట్టాడు. కొన్ని మామిడికాయలు కింద పడ్డాయి. పిల్లలు వెంటనే పరిగెత్తి వాటిని తీసుకున్నారు. నవ్వుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ చాలా మామిడికాయలను తీసుకున్నారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఎడ్ల బండిలో కూర్చున్నారు. తాతయ్య మామిడికాయలను కోసి ఉప్పు మరియు కారం ఇచ్చారు. పిల్లలు ఆ పుల్లటి మామిడికాయ ముక్కలను ఎంతో ఇష్టంగా తింటూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ వేసవి సెలవుల్ని సిరి, రాము, లత తమ తాతయ్య ఇంట్లో ఆ విలేజ్లో ఎంతో ఆనందంగా గడిపారు. మీరు ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేయండి. అలాగే ఈ చిన్న కథ మీకు నచ్చితే విజ్జి చిట్టి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.